Hi, hello everyone. Welcome to Lucky Home Kitchen. Today's our recipe లక్ష్మీ చారు. ఈ చారు కాసుకోవడానికి కావలసిన గంజిని, బియ్యం కడిగిన నీళ్ళని ఒక వారం పాటు నిల్వ ఉంచుకోవాలి. ఇలా నిల్వ ఉంచడం వల్ల గంజి పులిపెక్కడంతో ఈ చారుకు టేస్ట్ వస్తుంది. ఈ లక్ష్మీ చారు కాయడం ఎలాగో చూద్దాం రండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ చారు వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఈ చారులో అనేక రకాలైన కూరగాయలను వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెండకాయలు, టమాటో ముక్కలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి గరిటె పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని తర్వాత బాగా కాసుకోవాలి. ఎంత మరిగితే అంత బాగుంటుంది చారు. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని అన్నంలో వేసుకుని